హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో మనము ఇంతకుముందు టెట్ ప్రీవియస్ పేపరు అట్లానే టెట్ మోడల్ పేపర్ అని చెప్పి పెట్టాను. ఇక్కడ మోడల్ టెట్ ఎగ్జామ్ పేపర్స్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కావచ్చు, ఏపీ టెట్ ఎలా ఉంటుంది, టెట్ మోడలు పెట్టున్నాను, ప్రీవియస్ పేపరు పెట్టున్నాను, అట్లానే బిట్ నెంబర్ ఆఫ్ బిట్స్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఇవే బిట్స్ వస్తాయి అని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ టైప్ ఆఫ్ బిట్ మోడల్ ఇదే ఉంటుంది, 100% చెప్తాను. ఈ విషయంలో మాత్రం బిట్ యొక్క అనాలిసిస్ కానీ, బిట్ అడిగే మోడల్ కానీ, ఎగ్జాంపుల్ మారచ్చేమో కానీ బిట్ మాత్రం ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అదే ఇప్పుడు మనము ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఈ యొక్క ఏపీ టెట్ మోడల్ పేపర్ 2లో మోడల్ టెట్ ఎగ్జామ్ 2 అని చెప్పి మనం టెస్ట్ సిరీస్లో పెట్టుకున్నాము. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. మనం తెలిసిందే, నేను ఎగ్జామ్ ఎలా రాయమంటున్నాను, నా ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఎట్లా రాయమంటున్నాను, ఎగ్జామ్ మోడలు మనం డైరెక్ట్గా ఏ బిట్కి వెళ్ళిపోవాలని చెప్తున్నాను. 31 బిట్ నెంబరు 31కి వెళ్ళిపోండి. స్టార్టింగ్లోనే బిట్ నెంబరు 31కి వెళ్ళండి. పక్కనే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ మీద స్క్రీన్ మీద ఫస్ట్ బిట్ నెంబర్ 1 రాగానే పక్కనే బిట్ నెంబర్స్ ఇస్తాడు. 150 బిట్స్ ఇస్తాడు రెడ్ కాలంలో. అందులో బిట్ నెంబర్ 31ని టచ్ చేస్తే మీరు డైరెక్ట్గా, ఎందుకు అట్లా చెప్తున్నాను అంటే, మనము ఎన్ని రైట్ ఆన్సర్స్ పెడితే మన మైండ్ అంత పాజిటివ్గా ముందుకి వెళ్తుంది. ఒక మాటతో చెప్పాలి అంటే ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే ఆడుతూ పాడుతూ కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఎగ్జామ్ని రాయాలి. అంతే తప్పనించి అమ్మో టెట్టో ఇది క్వాలిఫై అవ్వకపోతే నాకు అవకాశం లేదు, ఏం పోద్ది నీది, అలా రాస్తే మొత్తం పోద్ది, సర్వస్వం వేస్టే నువ్వు చదివిందంతా కూడా. అలా కాకుండా ఆడుతూ పాడుతూ కాళ్ళు చేతులు ఊపుకుంటూ పాటలు పాడుకుంటూ చక్కగా ఫ్రీ మైండ్ తోటి ఎగ్జామ్లో కూర్చుంటే, అంటే చదివింది మన మైండ్లో ఉండాలి. ఏం చదువుతున్నామో మనకు క్లియర్గా స్పష్టంగా మన స్మృతి పట్లానికి తెలియాలి. ఏం చదువుతున్నాము, ఆప్షన్స్ ఏంటి, క్వశ్చన్ ఏ రకంగా చేయాలి, 1-2 సార్లు ఆలోచించాలి. క్వశ్చన్ చదివేటప్పుడు 1-2 సార్లు అంటే తెలిసిన బిట్ తెలిసిన క్వశ్చన్ అయితే డైరెక్ట్గా పెట్టేస్తావు ఆన్సర్, అక్కడ ఆలోచించావు, అక్కడ టైంని ఆపుకుంటావు. తెలియని బిట్ ఏదైతే వస్తుందో మరి అక్కడ ఆలోచన చేయాలి. కాబట్టి సైకాలజీ 1 to 13 మనకి కొద్దిగా కంటెంట్తో కంపేర్ చేస్తే ఈజీ అవుతుంది. కంటెంట్ సైకాలజీతో కంపేర్ చేస్తే ఈ 31 to 60 కాలము ఈజీ. కాబట్టి ముందు 31 బిట్కి రావాలి అని చెప్తున్నాను. పాఠశాల మే పహలా దిన్ పాఠ్ కా విధా క్యా హై, పాఠ్ కా విధా చిత్ర కథనా, కవిత, చిత్రపట్టణ. సో చిత్ర కథ కాదండి, చిత్రపటన్, అది గుర్తుపెట్టుకోండి. చిత్ర కథ కాదు, చిత్రపటన్. చిత్రకథ అంటే లైక్ హోషియార్ కవ్వ. సో ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. లహర్ పాఠ్యపుస్తక్ కే అనుసార్ ఆలూకో లాత్ కిస్నే మారా. చక్కగా చెప్తారు. ఆలూ కా చాలు పాఠంలోది ఇది 6th క్లాస్లో. बैंगन ने आलू को लात मारा. भारत देश का केसरी तिलक क्या है, भारत देश का కేసరి తిలక్ క్యా హై అని చెప్పి 6th క్లాస్లోనే ఈ లెసన్, ఆ లెసన్లో కాశ్మీర్ని కేసరి తిలక్గా వర్ణించడం అనేది జరిగింది. పద్యం అది. ధర్తీ की शान कविता के कवि कौन है, धरती की शान कविता के कवि पंडित भरत व्यास. लहर पठित अंश के अनुसार कदम कदम बढ़ाने पर क्या पा सकते हैं, कदम कदम बढ़ाने पर सफलता पा सकते हैं. तेरी मिट्टियों में बंद తుఫాన్. చూడండి, తెరీ మిట్టియో మే డాష్ బంద్ తుఫాన్ అని చెప్పి వచ్చింది, అక్కడే ఆన్సర్ వచ్చేసింది. యాక్చువల్గా డాష్ దగ్గర మే ఉండకూడదు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, మే అందులోనే వచ్చేసింది. నో ప్రాబ్లం, పర్వాలేదు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి.
नेक्स्ट क्वेश्चन చూస్తే निम्नलिखित शब्दों में से प्रेरणा शब्द का पर्याय नहीं है। प्रेरणा शब्द का पर्याय नहीं है। ప్రేరణ అంటే ప్రోత్సాహం, ఉత్తేజన, ప్రేరణ. ఓకే, అయితే ప్రణామ్ వేరు, ప్రణామ్ అనేది ఆన్సర్ దీనిది. नेक्स्ट क्वेश्चन చూస్తే ईमानदारी का फल कैसा पाठ है। ईमानदारी का फल कैसा पाठ है। ईमानदारी का फल कहानी पाठ है। विधा. कोयल किसके लिए मेघों से पानी मांगती है। कोयल किसके लिए मेघों से पानी मांगती है। आंसर ఏంటండి प्यासी धरती के लिए. निम्नलिखित गद्यांश पढ़कर 40, 41, 42 प्रश्नों के जवाब विकल्पों में से पहचानिए. मुंदु पैसेज चदवंడి. मेजर ने विक्टर से कहा, अब कुछ ही देर में चीनियों की फौज बड़ी तादाद में आएगी. शायद हमें भी चौकी खाली करने पड़ेगी. ऊपर से हुक्म है कि बारूद ख़त्म होते ही चौकी खाली करें, मगर मैं चाहता हूँ कि सब जवान मरते दम तक लड़ते रहे. घायल होकर, लंगड़ा होकर पेंशन पाने के बदले लड़ते लड़ते मर जाना ही सिपाही के लिए मुनासिब है. అంటే మనం చదివే విధానంలోనే క్వశ్చన్ యొక్క ఆన్సర్ నోటికి వచ్చేస్తుంది. మేజర్ किस देश से युद्ध कर रहा है। चीन देश से. नेक्स्ट, चौकी कब खाली करने का आदेश मिला। बारूद खत्म होते ही. एक सिपाही के लिए उचित क्या है। युद्धों में बली हो जाना. निम्नलिखित कवितांश पढ़कर 43, 44, 45 उत्तर विकल्पों में से पहचानिए. देख देश की दीन दशा को, देख देश की दीन दशा को हमले मन में ठान. या स्वतंत्र जन ही वन लेंगे या हम देंगे प्राण. करें क्यों निर्बलता का ध्यान, एकता सबसे बलवान न होगा यदि भारत का त्राण. हाथ में तो है देना प्राण. कविता में कवि कैसे जीना चाहता है। पराधीन से, बलवान से, धनवान से, స్వతంత్ర సే. సో ఖచ్చితంగా మనము ఈ స్వతంత్ర సే అనే పెట్టాలి. ఎందుకు దేశ్ దేశ్కి దీన దశ, హమ్లే మన్మే ఠాన్, స్వతంత్ర జన్ హీ వన్ లెంగే, స్వతంత్ర జన్ హీ వన్ లెంగే. ప్రతి ఒక్కరికి స్వతంత్రం అనేది రావాలి. నెక్స్ట్ క్వశ్చన్. కవి 44 कवि क्वेश्चन చూసుకోండి. कवि किस पर ध्यान ना देने की बात कर रहा है। निर्बलताओं पर ध्यान ना देना. श्री राम ने रावण को मारा. नेक्स्ट, कविता में कवि कैसे जीना चाहता है, स्वतंत्र से. 44 ఏంటండి, कवि किस पर ध्यान ना देना, निर्बलताओं के लिए. नेक्स्ट 45, श्री राम ने रावण को मारा. इस वाक्य में प्रयुक्त क्रिया 2 क्वेश्चन से వచ్చింది. సరే నో ప్రాబ్లం, 5 ఇచ్చాను అనుకుంటా. శ్రీరామ్ నే రావణ్ కో మారా అంటేనా 43, 44, 45 కూడా అన్నాను, బట్ అక్కర్లేదు, 45 తర్వాత వస్తుందేమో చూద్దాం. त्राण से 46 వెళ్ళింది చూడండి. त्राण शब्द से तात्पर्य क्या है. त्राण शब्द से तात्पर्य है, त्राण అంటే రక్ష అని అర్థము. त्राण అంటే రక్ష. नेक्स्ट क्वेश्चन, మరి श्रीराम ने रावण को मारा. इस वाक्य में प्रयुक्त क्रिया क्या है.
श्री राम ने रावण को मारा ఏ క్రియ అండి ఇది సకర్మక క్రియ నెక్స్ట్ చూడండి 46 కూడా అయిపోయింది 47 सुरेश आगरा नहीं जा पाया अर्थ की दृष्टि से यह वाक्य है सुरेश आगरा नहीं जा पाया अर्थ की दृष्टि से यह वाक्य అవకాశాన్ని వదులుకున్నాడు అవకాశ బోధక్ निम्नलिखित में से भिन्नार्थक शब्द చయన్ కీజియే భిన్నార్థి శబ్ద ఏంటి అని చెప్పాడు భిన్నార్థి శబ్ద అంటే ఒకే అర్థకి అర్థ అంటే మీనింగ్ అర్థ అంటే డబ్బు ఇట్లా అనేక రకాల మీనింగ్లు వస్తాయి అర్థ భిన్నార్థి ఇక్కడ निम्नलिखित में से किनारा शब्द का अर्थ नहीं है किनारा शब्द का अर्थ नहीं है పులిన్ కగార్ తట్ అంటే కినారా తాప్ అంటే కినారా కాదు వేడి నెక్స్ట్ జల్ శబ్ద కా విలోమ శబ్ద క్యా హై ఇదేంటి సార్ జల్ శబ్ద కా విలోమ శబ్ద అడిగారు ఉంటాయి ఎందుకుండో జల్ శబ్ద కా విలోమ శబ్ద హై थल जल शब्द का विलोम शब्द है थल अजल का दंडोई जिसका आदि ना हो अनादि नेक्स्ट मनोहर शब्द में कौन सी संधि है मनोहर शब्द में संधि ఏంటి मनः प्लस अंटेना हर मनोहर विसर्ग संधि तद्दति प्रत्यय तद्वित प्रत्यय क्या है सॉरी तद्दित प्रत्यय का उदाहरण पहचानिए तद्दित प्रत्यय का उदाहरण जिस प्रत्यय में क्रिया शब्द के साथ सिलाई చూడండి क्रिया शब्द के साथ कोई वर्ण या शब्द मिलता है तो वैसे शब्द को तद्दित प्रत्यय कहते हैं कवीश्वर शब्द का सही विराम चिन्ह बताइए कवीश्वर कवि प्लस ईश्वर विराम चिन्ह का दम्मा संधि विच्छेद कवीश्वर रमणीय में कौन सा प्रत्यय है रमणीय में कौन सा प्रत्यय है प्रत्यय ఏంటండి రమణీయలో ఈయ ఆన్సర్లో అనీయ వచ్చిందా సార్ ఈయ रमणीय में ईय प्रत्यय माँ बच्चे को दूध पिलाती है इस वाक्य को कर्मवाच्य में लिखिए माँ से बच्चे को दूध पिलाया जाता है చూడండి ఎక్కడుందో माँ से बच्चे को दूध पिलाया जाता है ఇది आंसर इनमें से किस शब्द का प्रयोग हमेशा बहुवचन होता है ఎల్లప్పుడు బహువచనంలో ఉండేది ఏంటి అంటే హోట్ पुल्लिंग शब्द का चयन कीजिए ఇందులో ఉన్నట్లో पुल्लिंग ఏంటి అంటే संविधान निम्नलिखित वाक्यों में से अपूर्ण भूतकाल को पहचानिए अपूर्ण भूतकाल అంటే థా రావాలి రహా ఉండాలి అది ఎక్కడుందో చూసుకోండి అంటే రాము खाना खा रहा था वह खा रहा था वह खा रहा था मैं खा रहा था
కౌన్సా కాల్ హై సేమ్ ఏంటది అపూర్ణ భూతకాల్. ఫ్రెండ్స్ మరి 31 to 60 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నేనేం చెప్తున్నాను, మెథడాలజీ క్వశ్చన్స్ చేసేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. 139 నుంచి మెథడాలజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొద్దిగా ఈజీ క్వశ్చన్స్ మెథడాలజీలో తగులుతాయి మనకి. సో ఆ తర్వాత మనము ముందుకు వద్దాం. ఓకే, ముందు మెథడాలజీలోకి వెళ్ళిపోదాం. అలానే మరి మనము ఈ గ్రూప్ సభ్యులు కావచ్చు, అలానే మరి పూర్తిగా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, యాక్చువల్గా నవంబర్ మంత్లో డిఎస్సి అనేది స్టార్ట్ అవుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పి నమ్ముతున్నాము. వాయిస్ కూడాను ఇస్తారా లేదా అనేది పక్కన పెట్టండి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనము ప్రిపేర్ అవ్వడం కంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే 90 days ప్రోగ్రాంలో మనం ఇన్వాల్వ్ అయి ఉండాలి. కంపల్సరీ ఒక 100 days అయినా ప్రిపేర్ అవ్వాలి. కంపల్సరీ మనకి నవంబర్లో ఒకవేళ ఇచ్చినట్లయితే ఎగ్జాము జనవరిలోనో ఎప్పుడో ఉంటుంది. అలా కాకుండా ఇంకొక 1 month or 2 months ఎక్స్టెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మరి మే నెలకి ఎగ్జామ్ వెళ్తుంది. ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా సరే, అంటే అది నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన గ్రూప్ November 1st నుంచి స్టార్ట్ అవుతుంది. డేట్ ఫిక్స్ ఎప్పుడండి, November 1st నుంచి డిఎస్సి గ్రూప్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక కొత్త గ్రూప్ని ఇంటిమేట్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఒక కొత్త గ్రూప్ని స్టార్ట్ చేస్తున్నాము. డిఎస్సి అనే డిఎస్సి కోచింగ్ ఇమ్రాన్ డిఎస్సి కోచింగ్ ఓన్లీ. ఇది ఆన్లైన్ అని చెప్పకూడదు. వాట్సాప్లో మీరు ఏం చదవాలి, ఎంత చదవాలి, యూట్యూబ్ ప్లాట్ఫామ్ని వాడుకుంటూ, లైవ్ క్లాసెస్ని వాడుకుంటూ మరి మీరేం చదవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి, ఏది ఇంపార్టెంట్, అసలు ఇంకా డిఎస్సికి వచ్చేసరికి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది కాదు. టెట్కి అయితే కొద్ది గొప్ప మనము రిలాక్స్ అయ్యాము కొంత చోట, మరీ డీప్గా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ప్రిపేర్ అయ్యాం టెట్కి. కానీ డిఎస్సికి అట్లా ప్రిపేర్ అవ్వడం కుదరదు. ఖచ్చితంగా మనము పూర్తిగా ప్రిపేర్ కావాల్సిందే. అటువంటి ప్రిపరేషనే మరి డిఎస్సి కోచింగ్ విత్ ఇంట్రాక్ట్ ఆఫ్ మీ, పూర్తిగా బై ఇమ్రాన్ సార్, పూర్తిగా అన్ని సబ్జెక్టులు అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, సాహిత్య కావచ్చు, కంటెంట్ కావచ్చు, పూర్తిగా. అయితే అక్కడ ఒక 10 marksది జీకే కరెంట్ అఫైర్ ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్ అనేది మీ సెల్ఫ్ రిస్క్, కానీ దాన్ని కూడా నేను కొంతవరకు అయితే హెల్ప్ చేస్తాను. అది మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, బేసిక్ స్టాండర్డ్ మన దగ్గర ఏముండాలి అనే వాటిపైన నేను పూర్తిగా మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్లు చూపిస్తాను. ఓకే, అట్లానే మరి దీనికి కాస్ట్ ఏంటి, ఈ డిఎస్సికి సంబంధించిన గ్రూప్కి కాస్ట్ ఏంటి అంటే ఫైనల్లీ 2800 రూపీస్ని ఈ కాస్ట్ని పెట్టుకోవడం అనేది జరిగింది. 2800 ఫీ మాత్రమే, ఎటువంటి మెటీరియల్ ఇవ్వబడదు. మీకు ప్రతి డౌట్కి క్లారిటీ అనేది ఉంటుంది. ప్రతి డౌట్ గ్రూప్లో క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ ప్రతి డౌట్కి రెస్పాండ్ ఇవ్వడం అనేది మీకు ఆల్రెడీ తెలుసు. అలానే ఇందులో నేను చేసేది ఏంటి అంటే యాక్చువల్గా వీక్లీ 2 లైవ్ క్లాసెస్ మాత్రమే పెడదాం అనుకున్నాను. కానీ మరి లైవ్ క్లాసెస్ కూడా డే బై డే లైవ్ క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు కాదు, కానీ మండే వెన్స్డే ఫ్రైడే ఆర్ ట్యూస్డే థర్స్డే సాటర్డే, ఇట్లాగా ఏదో ఒక రోజు కంపల్సరీ డే బై డే ఉంటుంది. వీక్లో 3 days పెడతాను. ప్రతిరోజు లైవ్ క్లాస్ 2 hours ఉంటుంది. ఈ లైవ్ క్లాస్లో కంపల్సరీ ఈ స్టూడెంట్స్ అందరూ రావాల్సిందే. అంటే అసలు మీరు చదవాల్సిన అంశాలు ఏంటి, ఇంకా ఏం చదవాలి, ఇంకా ఎలా చదవాలి అనేది డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ మీ డౌట్స్ని అడిగి
తెలుసుకుంటూ ఆ లైవ్ క్లాస్ యూట్యూబ్లో ఉంటుందా, లేకపోతే జూమ్ యాప్లో ఉంటుందా, లేకపోతే గూగుల్ మీట్లో ఉంటుందా అనేది తర్వాత డిసైడ్ చేస్తాను. క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరూ ఫాలో అయ్యే విధంగా అయితే ఉండదు. అది మన గ్రూప్ వాళ్ళు మాత్రమే ఫాలో అవుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండదు. ఇది వేరు, చెప్పాను కదా. వన్స్ ఫీ పే చేస్తేనే మీకు ఆ ఆపర్చునిటీ అనేది ఉంటుంది, అంతేగాని ఫీ పే చేయకుండా మేము గ్రూప్లో ఉంటామంటే కుదరదు. అలానే లైవ్ క్లాస్ ఫాలో అవుతాము అంటే కుదరదు. దానికి ప్రైవేట్, పబ్లిక్ అండ్ యూట్యూబ్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అలా కాకుండా నేను కూడా డైరెక్ట్గా జూమ్ యాప్ లేకపోతే గూగుల్ మీట్ అనేది ఆలోచిస్తాను. అంటే డైరెక్ట్గా మీ వెర్షన్ కూడా కనిపించే విధంగా ఆ 2 అవర్స్ మీ గూగుల్ మీట్ అయితే డైరెక్ట్గా నాకు ఎవరిని అబ్జర్వ్ చేయాలంటే వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా నేను చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఎటు వెళ్ళాలి అనేది తర్వాత లైవ్ క్లాస్. సరే, నెక్స్ట్ వచ్చేసరికి లైవ్ క్లాసులు ఉంటాయి. మీరేం చదవాలో చెప్తానని చెప్పాను కదా. ఎంత? 2800 ఫీ. సో ఫీ పేమెంట్ చేసి నాకు రిజిస్టర్ చేసుకోండి. నవంబర్ 1 నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అందరూ కూడా మీ నేమ్ డీటెయిల్స్ నాకు పెట్టండి ఫీ పేమెంట్ చేసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వచ్చి మరి అలాగే ఫీ పేమెంట్ కూడా ఏ నెంబర్కి చేయాలి అంటే నేను చెప్తాను. ఫీ పేమెంట్ అనేది ఖచ్చితంగా 6301869186 అనే నెంబర్కి పేమెంట్ చేయండి. మొహమ్మద్ అల్ యాస్మిన్ అని చెప్పి వస్తుంది, మొహమ్మద్ అల్ యాస్మిన్ అని వస్తుంది నేమ్. సో దీనికి ఫీ పేమెంట్ చేసేసి నాకు కంపల్సరీ మీ డీటెయిల్స్ లైక్ మీ టెట్ మార్క్స్ ప్రీవియస్ ఉంటే, లేదా ఇప్పుడు వచ్చిన తర్వాత 5వ తారీఖు తర్వాత వచ్చే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనే డీటెయిల్స్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్, మీ అడ్రస్, మీ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నెంబర్ అన్నీ కూడా నాకు క్లియర్గా పెట్టాలి. ఏంటి? నేము, అడ్రస్, డిస్టిక్, రిజర్వేషను, మీ టెట్ హాల్ టికెట్ నెంబరు, ఫీ పేమెంట్ స్క్రీన్ షాట్, మీ డీటెయిల్స్ని నాకు పెట్టాలి. అలానే ఇంకా మెటీరియల్స్ ఎవరి దగ్గర అయినా లేకపోతే మెటీరియల్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఆ మెటీరియల్ నన్ను కన్సల్ట్ చేస్తే ఎంత ఏంటి అనేది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు 139 బిట్ నెంబర్కి వచ్చాము. इस उपलब्धि परीक्षा में कागज़ और लेखनी के स्थान पर चित्रों का एवं कष्ट कार्डों का प्रयोग किया जाता है. ఏంటిది? క్రియాత్మక పరీక్షలోకి వస్తుంది. ఏ పరీక్ష है అంటే क्रियात्मक परीक्षा. नेक्स्ट, మరి छात्रों को द्वारा प्राप्त समस्त अंकों के योग को मात्राओं की संख्या से विभाजित कर यह प्राप्त किया जा सकता है. అంటే చూడండి ఇక్కడ ఏమడిగాను, ఛాత్రం ద్వారా ప్రాప్త సమస్త అంక అంటే అందరూ ప్రాప్తి చేసిన సమస్త అంక లైక్ 20 సమస్త అంకోక యోగ్ ప్లస్ చేసాం, అన్ని స్కోర్స్ని ప్లస్ చేసాం. సంఖ్య ఛాత్రోకి సంఖ్యాసే 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మందిల యొక్క స్కోర్ టోటల్ చేసి 10తో భాగారించాం. ఏమవుతుంది? అది ఔసత్, యావరేజ్ ఆఫ్ ద క్లాస్ అండి. అవునా? యావరేజ్ ఆఫ్ ద క్లాస్ औसत अंते औसत अंक. नेक्स्ट, इस परीक्षा में परीक्षा लेने वाले के व्यक्तित्व, उसके रुचियों तथा पक्षपात के लिए कोई स्थान नहीं है. ఏంటది? वस्तुनिष्ठ परीक्षा अच्छे परीक्षा के विशेषताओं में ఉంటుంది. फ्रांस तथा इटली टा के स्थान पर ता का प्रयोग, పలకడం రావట్లా, टा के स्थान पर ता का. ఎందుకు? వాళ్ళ యొక్క భౌతిక ప్రభావము అట్లా ఉంటుంది. భౌతిక ప్రభావం మనం డైరెక్ట్గా ఎగ్జాంపుల్ అది. భయ, ఆశ్చర్య, శోక్, घृణ, హర్ష ఏంటివన్నీ కూడా ఏంటండి? विस्मयादि बोधक के सूचक. हिंदी देवनागरी लिपि में लिखी जाती है और तेलुगु भाषा की लिपि देवनागरी से भिन्न है. यह आंध्रवासियों के लिए सीखने में
आने वाली यह समस्या है, विधि की समस्या। शब्दों के बीच बराबर अंतर देना, शिरोरेखा खींचना आदि शैक्षणिक उपचार कार्य इससे संबंधित है। शब्दों के बीच बराबर अंतर देना, शिरोरेखा सीधी खींचना, ఏంటివన్నీ రాస్తున్నాం కదండి लेखन कार्य। इसके द्वारा किसी विषय या घटना मनोरंजक बनाकर छात्रों के उसका ज्ञान सरलता और सफलता से प्रदान किया जाता है। ये प्रणाली कथा प्रणाली चदुते तेलुस्तुंदी मनोरंजक अन्नानु। इसके द्वारा किसी विषय या घटना को मनोरंजक एन्नी सार्लु चेप्पानु मनोरंजक तत्व कथा प्रणाली। निम्न में से यह शिक्षक से शारीरिक गुण के अंतर्गत नहीं आता। अच्छा स्वास्थ्य शारीरिक गुण, स्फूर्ति व उत्साह शारीरिक, स्वर, दया व सहानुभूति नैतिक गुण अंडी। नेक्स्ट चूस्ते इस प्रणाली का उद्देश्य छात्रों को निरीक्षण, परीक्षण, चिंतन गुणों का विकास करना। निरीक्षण, परीक्षण, चिंतन गुणों का तुलना प्रणाली। निरीक्षण करना, परीक्षण करना, చింతన करना, ఈ గుణాలన్నీ వికసిస్తాయి ఏ ప్రణాళిలో? तुलना प्रणालीలో। पाठ पढ़ाने से पूर्व शिक्षक के द्वारा विषय, विधि व सहायक सामग्री निश्चित करना शिक्षण के इस सामान्य सिद्धांत के अंतर्गत आता है। नियोजन का सिद्धांत शिक्षण के इस सिद्धांत के अंतर्गत बालक को करके सीखना गतिविधि का सिद्धांत। సో ఇక్కడ మెథడాలజీ బిట్స్ అయిపోయినాయి। అయితే ఇంకా పూర్తిగా బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుంటే ఇంకా బాగా కూడా చేయొచ్చు। నేను కావాలని ఒక కొద్దిగా ఎక్కువ బిట్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక్కొక్క పార్టీకి నుంచి అలాగా నెక్స్ట్ కొద్దిగా ఈజీ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మీరు లిటరేచర్లో పూర్తిగా వెళ్ళకముందు జస్ట్ దీని ముందు గ్రామర్ కంటెంట్ బిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోండి 39 బిట్ కంటే ముందు। సో అట్లానే మరి 2800 ఫీ అని చెప్పారు, మరి దానికి ఎన్ని నెలలు కోచింగ్ ఇస్తారు సార్? ఒక టైం లిమిట్ అనేది ఉండాలి కదా। నవంబర్లో నుంచి స్టార్ట్ చేస్తున్నాను, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, చూడండి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్। నేను పరీక్ష జరగకపోయినా ఖచ్చితంగా ఏప్రిల్ లాస్ట్ వరకు అయితే ఈ ప్రోగ్రాం నడుస్తుంది। ఈలోపు పరీక్ష అయిపోతే లేదు పరీక్ష అవ్వలేదు, నోటిఫికేషన్ రాలేదు అంటే గ్రూప్ని అలా హోల్డ్ చేస్తాను। కాకపోతే పూర్తిగా మళ్ళీ కోచింగ్ ఇస్తారు అని చెప్పి భావించొద్దు। గ్రూప్ అలా మెయింటైన్ అనేది చేయడం అనేది జరుగుతుంది, ఎవరిని కూడా డిలీట్ చేయడం అనేది అయితే జరగదు। అక్కడ సిచ్యువేషన్ బట్టి ముందుకు వెళ్తాము, కానీ ఐ థింక్ 99% ఫస్ట్ సైన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అయితే జరిగిపోతుంది అనే ఆలోచన నాకైతే ఉంది। ఒకవేళ జరగకపోతే అక్కడ నుంచి ఏం చేయాలి ఏంటి అనేది అక్కడ ఆలోచిద్దాం। చాలు ఈ 6 నెలలు ఉన్న ఈలోపు ఒకవేళ మార్చ్లోనే జరిగిపోతే ఏప్రిల్లోనే వరకు తీసుకున్నాను కదా, మార్చ్లోనే జరిగిపోతే ఏంటి? జరిగిపోతే మంచిదే కదా। మార్చ్లో జరిగిన, ఫిబ్రవరిలో జరిగిన గొడవ లేని పని, జనవరిలో జరిగిన అసలు ప్రశాంతంగా ఉండొచ్చు। సో ఇక్కడ ఒకటి డిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు టైమ్ ఆఫ్ పీరియడ్ మాత్రం ఏప్రిల్ లాస్ట్ వరకు, ఒకవేళ దాన్ని దాటితే ఆ తర్వాత ఏం చేయాలి, వాట్ ఈజ్ వాట్ అనేది ఆలోచిద్దాం। సో ఇది ఈ 6 నెలలు మైండ్లో పెట్టుకుని మీకు మొత్తం 6 నెలల మీద 2800 ఫీని మెన్షన్ చేయడం అనేది జరిగింది। నెలకి 500 చొప్పున వేసుకున్న మరి 6 నెలలకి 3000 అవుతుంది। సో అలా కూడా తీసుకోవట్లేదు, కానీ వర్క్ ఎలా చేస్తారు, ఏం చేయిస్తాను, కొద్దిగా హార్ష్గానే ఉంటానండి। ఎందుకంటే మీరు వర్క్ చేయకపోయినా ఒప్పుకోను, అలా అని చెప్పి
కొద్దిగా అత్యుత్సాహం చూపించినా ఒప్పుకోను. ఆ మాత్రం కంట్రోల్ ఉండాలి, ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. అట్లీస్ట్ మీరు ముందుకు వెళ్ళాలి అంటే. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో కొద్దిగా సీరియస్గానే ఉండాలి. ఉండకపోతే ఆ మాత్రం భయలేకపోతే మీరు చేయరు, నన్ను చేయనివ్వరు. సో అలానే నెక్స్ట్ ఈ 6 నెలల్లో కూడా ప్రతి 15 రోజులకి జరిగిన సిలబస్ పైన ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి 15 రోజులకి ఎగ్జామ్ ఉంటుంది. డైరెక్ట్గా ఎగ్జామ్ ఏంటి అంటే మరి డిఎస్సి ఎగ్జామ్ పెడతాను అనుకోవద్దులండి. ఈ ప్రతి 15 రోజులకి ఒక ఎగ్జామ్ జరిగిన ప్యాటర్న్లో ఒక 50 బిట్లో లేకపోతే ఒక 30 బిట్లో స్లిప్ టెస్ట్ కానీ గ్రాండ్ టెస్ట్ కానీ ప్రతి 15 రోజులకి ఎగ్జామ్ పెడతాను. అది గ్రూప్స్లో. ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ సిరీస్ టెస్ట్ సిరీస్ కనుక స్టార్ట్ చేస్తే దానికి వేరే ఫీ ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఉండదు. ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వరాజ్కి న్యూ పార్ట్ కా విధా క్యా హై చెప్తారా? రైట్, ఏకాంకి. నెక్స్ట్ ఏకాంకి అయిపోయిందా? मन को भाने वाला मन भावन. नेक्स्ट निम्नलिखित में से उपन्यास सम्राट पहचानिए. उपन्यास सम्राट एवरू మనకు బాగా తెలిసింది ఇది प्रेमचंद. इन्होंने समर्पण, नवंगुर, मुझे विधाता बनना है, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पद में ఎవరు? ఆర్పి నిశంక్. అమ్మ ప్రతి క్వశ్చన్ కూడా మనకి పేపర్లో ఈజీగానే ఉంటుంది. మనం లాజిక్ అప్లై చేయాలి, అంత టఫ్ ఏమీ ఉండదు. బడికీలా ఇలా అంటే టెక్స్ట్ వల్ల కంటెంట్ కంపల్సరీ ఇవ్వాలి ఇంత పర్సెంటేజ్ అని, అది ఈజీగానే ఉంటుంది. లిటరేచర్ కొద్దిగా డీప్గానే అడుగుతారు. దాని గురించి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ముందు నీకు వచ్చిన గ్రామరు టెక్స్టువల్ కంటెంట్ని పాడు చేయకుండా పెట్టు చాలు. ईदगाह पाठ के अनुसार हामिद के पास कितने पैसे हैं? 3 पैसे हैं. नेक्स्ट निम्नलिखित में से पुनरुक्ति शब्द क्या है? पुनरुक्ति शब्द అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ వచ్చేది. పునరుక్తి శబ్ద నహీ హై అన్నానండి. అంటే చంచం పునరుక్తి శబ్ద, తృణ్ తృణ్ పునరుక్తి శబ్ద, ఫిర్ ఫిర్ పునరుక్తి శబ్ద, వారీ బారీ. సో ఇది ఆన్సర్. नेक्स्ट निम्नलिखित में से तत्सम शब्द नहीं है. तत्सम शब्द కానిది అని చెప్పి అడిగాను. శ్రావణ్ తత్సం శబ్ద కాదా? స్వప్న తత్సమే, సూర్య తత్సమే, సప్న అనేది స్వప్న యొక్క తద్భవ శబ్దం అండి. సో ఇక్కడ ఆన్సర్ ఇది. निम्नलिखित में से भाववाचक संज्ञा पहचानिए. भाववाचक संज्ञा మనకు తెలిసిందే మనుష్యత. लोग, जनता, प्रजा. निम्नलिखित में से इनके पर्याय हैं. దీనికి సంబంధించిన పర్యాయ ఏంటి అంటే జన్ पर्याय పదాలు. ఊర్వశీ కృతి के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार दिया गया है. ज्ञानपीठ पुरस्कार ఇచ్చారండి. కాకపోతే ఎవరికి? రామధారి సింగ్ దినకర్కి ఇచ్చారు ఊర్వశి మీద. మరి సుమిత్రానందన్ పంత్ కూడా ఇచ్చారు కానీ చిదంబర కావ్యానికి. కానీ ఇక్కడ అడిగింది ఊర్వశి. कबीर साखी के अनुसार कवि को ईश्वर की स्थिति में नहीं मिल पा रहे हैं. చూడండి रहे थे. कबीर साखी के अनुसार कवि को ईश्वर की स्थिति में नहीं मिल पा रहे हैं. साखी पाठंलोदी न्यू सिलेबसलोदी जब उसमें अहंकार भरा हुआ था, जब उसमें अहंकार ఎవరిలో అయితే అహంకారం నిండి ఉంటుందో ఆ స్థితిలో దేవుడు కనిపించడు. आलू किसके टोकरी में सो रहा था? बैंगन की टोकरी में. सड़क पर खेलना मना है. अर्थ के अनुसार इस वाक्य को मना है. सड़क पर खेलना मना है. निषेधार्थक वाक्य.
षडबद्ध, अली, मधुकर, भृंग, इन शब्दों का पर्यायवाची शब्द क्या है? भ्रमर। उसने अभी पत्र लिखा है, यह वाक्य भूतकाल में इस रूप से संबंधित है। ఒక్కోసారి మనకి ఏమవుతుంది అంటే అక్కడ ఏమున్నా మనం ఏం చదివినా మైండ్లో ఒకటి వచ్చేది. మొన్న లాస్ట్ టైం నేను 30th బిట్ ఎక్కడో భూతకాల్ని భవిష్యత్తు కాల్లాగా చదివేసి ఆన్సర్ పెట్టడం అనేది జరిగింది. సో భూతకాల్ అనేది అక్కడ కళ్ళ ముందు ఉన్నదే చదవండి, మైండ్కి ఇచ్చేది కూడా కళ్ళ ముందు ఉన్నదే ఇవ్వండి. ఇది ఆసన్న భూతకాల్. హాయ్ త్రాహి ఏ సబ్ విస్మయ, ఎటువంటి వాటికి విస్మయము అంటే ఇవన్నీ షోక్బోధక్, అన్నీ కూడా విస్మయాదికి సంబంధించినవి. కాకపోతే ఇక్కడ మనం ఏం పెట్టాలి ఆన్సరు? హాయ్ త్రాహి అనేవి షోక్బోధకు సంబంధించిన పదాలు. विश्वंभरनाथ शर्मा कौशिक का बहुप्रदर्शित नाटक निम्न में से है. विश्वंभरनाथ शर्मा के संबंधिंచిన बहुप्रदर्शित नाटक निम्न में से है. ఏంటది అంటే భీష్మ. ఒకవేళ ఈ క్వశ్చన్ ఏమాత్రం ఆన్సర్ మీకు ఒకసారి చూడండి, విశ్వనాథ్ శర్మ యొక్క నాటకాలు చూడండి, అది భీష్మ కాదా అనేది చూడండి. ఒకవేళ ఏమైనా రాంగ్ ఆన్సర్ అయితే చేంజ్ చేయండి, నాకు కొద్దిగా డౌట్ ఇది. खड़ी बोली के प्रारंभिक 4 लेखकों में से एक है. ఎవరండి? లల్లూజీలాల్, షదల్ మిశ్రా, ఇన్షాల్లా ఖా, వీళ్ళందరూ నలుగురు ఉన్నారు అక్కడ. నెక్స్ట్ ఎంత అంతే అంటే మనం పెట్టే కొలది ఈజీగా వెళ్తూ ఉంటుంది పేపరు. इसे उत्तरी राजस्थान చూడండి. నెక్స్ట్ इसे उत्तरी राजस्थान में राजस्थानी भी कहा जाता है. यह बोली राजस्थान के मेवात क्षेत्र में बोली जाने वाली भाषा है. मेवाती. मदमाता जग भला చూడండి. मदमाता जग भला दीन दुख क्या पहचाने. शदीन बंधु बिनु कौन दीन के ही को जाने. इन चरणों में प्रयुक्त చంద్ ఏంటి అంటే రోలా ఇంప్లిమెంట్ చేస్తే రోలా అనేది వస్తుంది. స్మృతి చింత గ్లాని ఉన్మాద్. స్మృతి చింత గ్లాని ఉన్మాద్ ఇవన్నీ కూడా కరుణ రస్కి సంబంధించిన పదాలు. वर्ण वर्ण है उर्के कंपन शब्द है శుద్ధి के दंशन. నేను ఏం చెప్తున్నాను డైరెక్ట్గా చరణ హే ఈ కొన్ని నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాను, ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనకు వచ్చేసి ఉండాలి. ఇవి విప్స అలంకారానికి సంబంధించింది. అలంకార సర్వస్వ గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే రుయ్యక్. మౌర్య విజయ్ అనాథ దుర్బలత విషాద్. చూడండి విషాద్ అంతేనా. ఆర్ధ పాతే మృడమయి బాపు ఎవరికి సంబంధించిన మరి కావ్య రచనలు అంటే సియారాం శరణ్ గుప్త్. అట్లానే ఛాయావాద్ के प्रमुख 4 स्तंभों में से नहीं है. ఆ ప్రముఖ 4 స్తంభాలు తెలియాలి మనకి. సుమిత్రానందన్ పంత్, మహాదేవి, జయశంకర్ ప్రసాద్ ఆన్సర్ దీనిది. అమ్మమ్మ కాదు ఉదయ్ శంకర్ భట్ అండి. सुमित्रानंदन पंत छायावाद के प्रमुख 4 स्तंभ कौन है? सुमित्रानंदन पंत, महादेवी वर्मा, जयशंकर प्रसाद, निराला, सूर्यकांत त्रिपाठी निराला. इन नలుగురు. కానివారు ఎవరు? ఉదయ్ శంకర్ భట్ కానివారు. पीयूष प्रवाह पत्रिका के संपादक कौन है? अंबिका दत्त व्यास. हिंदी साहित्य के चांद माने जाने वाले
कवि कौन है? हिंदी साहित्य के चांद सूरदास सूरज हो तो చూడండి, हिंदी साहित्य के सूरज सूरदास, केशव नक्षत्र, तो तुलसी चांद। विठलनाथ के 4 शिष्यों में से नहीं है, विठलनाथ के शिष्य नहीं है और सूरदास। अपने मत का प्रचार करने के लिए संस्कृत रचनाओं के अतिरिक्त अपनी वाणी अपभ्रंश मिश्रित देश भाषा का काव्य भाषा में सुनाते हैं। यह इस साहित्य की विशेषता है। ఏ సాహిత్యానికి సంబంధించిన విశేషత అంటే మరి సిద్ధ సాహిత్యానికి సంబంధించిన విశేషత। आधुनिक काल को वर्तमान काल की संज्ञा किसने दी? मिस्टर बंधु। इस्तवार द ला लिटरेचर इंडोस्थानी అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే గాస్ దతాసి। पूर्व हिंदी की बोलियां अपभ्रंश के किस रूप से विकसित होते हैं? अपभ्रंश अर्धमगधी के अपभ्रंश से। पश्चिम हिंदी का उद्भव किस अपभ्रंश से हुआ है? शायरसेनी से। वे सिख संप्रदाय के प्रवर्तक माने जाते हैं। एवरू? गुरु नानक देव। अद्वैतवाद विचारधारा का मूल विषय है आत्मा परमात्मा एक है, जिसके प्रवर्तक कौन है? शंकराचार्य। भक्ति आंदोलन को इनमें से किस विद्वान ने इस्लामी आक्रमण की प्रतिक्रिया कहा है? ఎవరు చెప్పారు ఇలా అని అంటే रामचंद्र शुक्ल చెప్పారు। इनमें से किस कवि को कठिन काव्य का प्रेत कहा गया है? केशवदास को। एक पंथ दो काज, इस लोकोक्ति का सही अर्थ पहचानिए। एक साधन से 2 काम हो जाना। बहुत परिश्रमी व्यक्ति इस अर्थ से संबंधित कोल्हू का बैल అంటే ఈ ముహావరా యొక్క అర్థం ఏంటి అని। ఏంటది? क्षपाकर, कलानाद, सोम, राकेश इन शब्दों का पर्यायवाची शब्द है। ఏంటది? చంద్ర। రాకేష్ చూసి పెట్టాలి ఇంకా బ్లైండ్గా। రాకేష్, సోము, చంద్ర మీకు ఆల్రెడీ చదివించాను ఇవన్నీ కూడా। నిమ్న వికల్పం में से స్త్రీలింగ వికల్ప పహచానియే। స్త్రీలింగ అంతా కోక్ అనేది స్త్రీలింగ। క్రోధ, నేత్ర, కర్మ పుల్లింగ పదాలు ఇవి। जिसे टाला ना जा सके इस वाक्यांश को सूचित करने वाला शब्द निम्न में से यह है। अनिवार्य, कंपलसरी అని అర్థం। कई लोग ईश्वर को नहीं मानते, इस वाक्य में प्रयुक्त सर्वनाम कौन सा है? कई लोग अनिश्चित। बारिश में अचानक बिजली गिरी, अचानक रेखांकित शब्द का विशेषण है। कैसे विशेषण? रीतिवाचक। ऐसा आदमी तो देखा नहीं, ऐसा आदमी तो देखा नहीं, सार्वनामिक विशेषण। शांति की राह में पाठ के अनुसार मदर तेरेसा का पूरा नाम क्या है? आग्नेस गोंक्षे बिजयशियो तेरेसा।
स्वराज गिरी पाठ के अनुसार दोस्त की ठोकर से यह बढ़ती है, दोस्त की ठोकर से यह बढ़ती है, అవిశ్వాస్ की खाई అని చెప్పి మరి ఇక్కడికి 90 బిట్స్ అయిపోయినాయి అండి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, 60 బిట్స్ అయిపోయినాయి, 60 + 30 కంటెంట్ అయిపోయినాయి 90. మరి తర్వాత మనం వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే ఫస్ట్ బిట్కి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాను. అంటే ఇంగ్లీష్ లాస్ట్లో చేయండి. ఇంగ్లీష్ ఎందుకు లాస్ట్లో చేయాలి ఏంటి అనేది మనం లైవ్ క్లాస్లో మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ని ఎప్పుడు కూడా ఇంగ్లీష్ని లాస్ట్లోనే పట్టుకోండి. అందులో కొన్ని ఈజీ ఉన్నప్పటికీ లాస్ట్లోనే పట్టుకోండి చెప్తాను నేను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సైకాలజీ టాపిక్ని మనం బాగా చదువున్నాం కాబట్టి ఈ టాపిక్ని తీసుకున్నాము. కిसी व्यक्ति की वर्तमान स्थिति जो उसके भविष्य की ओर संकेत करती है वही उस व्यक्ति की सहज सामर्थ्यము అంటాం. దీన్నే प्राकृतिक क्षमता, सहज सामर्थ्यम, प्राकृतिक क्षमता. किसने कहा था कि एक राष्ट्र बच्चों की व्यक्तिगत भिन्नताओं का रचनात्मक रूप से पोषण करके ही विकास कर सकता है. జాన్ డ్యూయి. దేశం యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క వికాసంతో అని చెప్పారు జాన్ డ్యూయి. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు అంతే కదా దాని మీనింగు. వన్ వర్డ్లో చెప్పండి దీని మీనింగు. किसने कहा था कि एक राष्ट्र बच्चों के व्यक्तिगत भिन्नताओं का रचनात्मक रूप से पोषण करके विकास करना అంటే పిల్లల యొక్క వికాసం జరగాలి. అప్పుడే ఆ యొక్క దేశం, రాష్ట్రం మీన్ దేశం, రాజ్యం, ఆ రాష్ట్రం అని కాదు దేశ్, రాష్ట్రం అంటే దేశ్ అని అర్థం. సో దేశం యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క భిన్నతల్ని వికాస్ చేయడం, వాళ్ళ మైండ్ని పెట్టుకొని అంటే తరగతి గదిలోనే జాన్ డ్యూయి. इस प्रकार की मानसिक मंदता वाले बच्चों को अभिभावकों की आवश्यक के विकलांग हैं जो निम्नलिखित में माना जाता है. हल्की मानसिक मंदता, सीखने की अक्षमता. దీని ఆన్సర్ नेक्स्ट చూడండి. जब राम से अपने हाथ में खिलौना देने के लिए कहा तो उसने कहा कि अगर वह तुम्हारे पास लड्डू जो है मुझे देगा तो वह दे देगा. కోల్బర్గ్ के अनुसार అంటే రాముడితో చెప్పాడంట ఖిలోనా ఇచ్చాడంటే నీ దగ్గర ఉన్న లడ్డు నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అన్నాడు. ఏది ఖిలౌనా ఇస్తాను అన్నాడు. అంటే ఏదో ఆశిస్తున్నాడు, ఖిలౌనా విషయంలో ఆశిస్తున్నాడు అంటే గిఫ్ట్ ప్రోగ్రామింగ్ ఏంటి, పూర్వవృత్తికే చరణ్ దో. నెక్స్ట్ అంతే కదా, నువ్వు ఇది నాకు ఇస్తే ఇది నేను ఇస్తాను, నువ్వు నాకు సినిమాకి తీసుకెళ్తే నేను ఇప్పుడు హోంవర్క్ చేసేస్తాను. इటువంటి एग्जाम्पल्स अन्नమాట. एक छात्र स्कूल में हर सांस्कृतिक कार्यक्रम में वक्तृत्व और निबंध लेखन में भाग लेता है ताकि वह खुद को अन्य सभी के बेहतर पहचान सके. वह छात्र जो इस मुकाम तक संबंधित हो रहा है यह पहचान. సో ఐడెంటిఫై కావాలి అని చెప్పి మరి ఏ చరణంలో ఇది చేస్తాడు, అందరికంటే నేనే ది బెస్ట్గా ఉండాలి అని చెప్పి వక్తృత్వ నిబంధ లేఖనంలో పార్టిసిపేట్ చేశాడు. అది ఏ చరణానికి సంబంధించిన పిల్లవాడు చేస్తాడు అలాగంటే కిషోరావస్థ. राधा 4वीं कक्षा की छात्रा 3री कक्षा तक के छात्रों को एक स्कूल बस में चढ़ने के लिए कहा तो राधा सोचती है कि वह बस मेरे लिए नहीं है. पियाजे के अनुसार यह मूर्त देंట్లో ఉన్నది మూర్త మోటార్ చరణ్ అని చెప్తామండి పియాజే వికాస దశల్లో. నెక్స్ట్ शिक्षक रामाराव द्वारा किस विकास का सिद्धांत का पालन किया जाता है जो अपने छात्रों को दिए गए गृह कार्य में कुछ छात्रों को अधिक आइटम और कुछ छात्रों को कम आइटम दिया है.
సో ఒక టీచరు కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ హోంవర్క్ ఇచ్చాడు. దీనికి కారణం ఏంటి? ఏ వికాసాన్ని ఫాలో అయ్యాడు టీచర్ అంటే వికాసమే వ్యక్తిగత అంతర్ ఉంటాయి అని చెప్పి కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ ఇవ్వడం అనేది జరిగింది. గైర్ మానసిక వికాస కారక ఏంటి అంటే చూడండి, వికాసంలో విచార్ భాషా వికాస్ ధ్యాన్ దే అంటే ఇది శారీరక వికాస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, అది పెట్టుకుంటాం. नेक्स्ट, जब एक बच्चा जिसने कभी हवाई जहाज़ नहीं देखा वह पहली बार आकाश में एक हवाई जहाज़ देखता है जबकि एक सफ़ेद पक्षी के रूप में उसे पहचान सकता है. కుర్చీని చూసి కారుగా అలాగే. సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? శాంసీకరణలో జరుగుతుంది పియాజేని అనుసరించి. नेक्स्ट, मानव अधिकारों का सम्मान करे और दया हत्या को बीमार व्यक्ति के निर्णय पर छोड़ दिया जाता है. यह पियाजे ये సంజ్ఞానాత్మక ఈ చరణకు ఏ చరణం అంటాము అంటే 4వ చరణంలో చెప్తాం. यदि आवश्यक हो तो समाज के कल्याण के लिए प्रासंगिक कानूनों का संशोधन करें. ఇది 4వ చరణమేనమ్మా. 5 అండి, 4 కాదుగా 5. అవసరం వస్తే మరి మార్చాలి, సిద్ధాంతాలు మార్చాల్సి అవసరం ఉంది. మెర్సీ కిల్లింగ్ ఉంది కదా, మెర్సీ కిల్లింగ్. సో 5వ చరణము. पियाजे का परिकल्पित कॉर्पोरेट भेदभाव का संज्ञानात्मक घटन है. सार प्रणोदन. नेक्स्ट చూడు, పహల్ అపరాధ్ అనేవి ఏ వయసుకు సంబంధించినవి? ఏది ఎరిక్సన్ అనుసరించి ఒక షీట్ పెట్టాను, 3 నుంచి 6 సంవత్సరాలు. अप्रशिक्षित बल्कि पर्यावरण का प्रभाव का विकास जो समय और उम्र के साथ आता है. समय और उम्र के साथ आता है. परिपक्वता. बच्चे को विकास की अवस्था को पूर्व मुठा अवस्था कहते हैं. पूर्व मुठा दशा అని ఎవరిని అంటారు? పూర్వ బాల్యావస్థని పూర్వ ముఠా దశ అని కూడా అంటాము. प्रारंभिक बचपन అంటే पूर्व बाल्य दशा. वे कहते हैं कि प्रत्येक मनुष्य में एक सार्वभौमिक भाषा అంటే ప్రత్యేక మనుషుల సార్వభౌమిక భాష ఖచ్చితంగా చామ్స్కీ గుర్తుకు రావాలి. ప్రతి మనిషిలో పుట్టుకతో భాష అనేది ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? చామ్స్కీ. कहा जाता है कि खेल पहली सामाजिक गतिविधि है जिसमें बच्चे अपने दोस्तों के साथ शामिल होते हैं. ఏంటది? సమానాంతర క్రియా ఖేల్. పిల్లలు వయసు వచ్చిన తర్వాత ఒక సామాజిక ఆటల్లో, సమాంతర ఆటలే కదా, వారి వయసుకి తగ్గ దాంట్లో వెళ్తే సమాంతర ఆటలు. किसका मत था कि किसी व्यक्ति का नैतिक विकास उसकी संज्ञानात्मक क्षमताओं पर निर्भर रहता है. संज्ञानात्मक क्षमताओं गुరించి మాట్లాడింది ఎవరు అంటే జీన్ పియాజే. उम्मीदवार के सामने संघर्ष यह है कि कोचिंग में जाने समय वह बर्बादी होगा. సో ఇక్కడ हस्तांतरण कोचिंग के लाला लेदा इंटीग्रेट. अगर आप घर पर पढ़ते तो आपको नैतिक नहीं मिले, नौकरी नहीं मिलेगी. ఇంటికాడ ఉంటే ఉద్యోగం, ఇంటికాడ కూర్చుని చదివితే ఉద్యోగం దొరకదు. అలా అని చెప్పి కోచింగ్కి వెళ్తే సమయం వేస్ట్ అయిపోతుంది. ఇది ఏ రకమైన హస్తాంతరణ చూడండి. ఇంటికాడ చదివినట్లయితే ఉద్యోగం దొరకదేమో అన్న భయము, కోచింగ్కి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుందేమో అన్న భయము. ఇది ఏ రకమైంది అంటే రెండూ కూడా రెండు విరుద్ధమైన కోరికలే కదా. పరిహారం
ఇష్టం లేని రెండు ఏదో ఒక విరుద్ధంగానే ఆలోచిస్తున్నాడు, నెగిటివ్గా వస్తున్నాయి. ఇంటికాడు ఉంటే నౌకరీ రాదేమో, నెగిటివ్. కోచింగ్కి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుందేమో, భయం. ఇక్కడ భయమే, అక్కడ భయమే, రెండు విరుద్ధ కోరికలు అవి. नेक्स्ट, पाठ्यक्रमों का चयन करते समय इंटर पास के बाद छात्रों को इसका सामना करना पड़ेगा, संघर्ष। राधा नाम की एक शिशु शैशवावस्था में अच्छी तरह विकसित हो गई, लेकिन बचपन में उतना शारीरिक विकास नहीं हुआ जितना शैशवावस्था में हुआ। ఇది ఏ వికాసానికి సంబంధించింది? వికాస్ के सभी चरणों में ఒకేలాగా సమాన రూపంతో జరగదు. వికాస్ సభీ చరణం में समान नहीं होता. ఇదే కదా చదవాలి, చదివే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓ రాధా नाम की एक शिशु शैशवावस्था में अच्छी तरह विकसित हो गई, लेकिन बचपन में उतना शारीरिक विकास नहीं. చిన్నప్పుడు శైశవ దశలో అంత శారీరక వికాసం జరగల, ఎంత కిషోరావస్థలో జరిగిందో. సో దీనికి ఏంటి? వికాస్ के सभी चरणों में समान रूप से नहीं होता. नेक्स्ट, एक बच्चे के సైకిల్ చలానే के लिए आवश्यक कारक है. సైకిల్ నేర్చుకోవాలంటే పిల్లవాళ్ళలో ఏమేం కావాలి అనేది చూడాలి. సీఖనా నేర్చుకోవాలి, ప్లస్ పరిపక్వత కూడా ఉండాలి, బ్యాలెన్స్ చేయగల శక్తి. यदि तुम मेरे साथ खेलोगे तो तुम्हें अपने खेल में शामिल करूँगा. నువ్వు నాతో పాటు ఆడినట్లయితే నేను నిన్ను నా ఆటలో ఆడనిస్తాను. సహజ సంతోష్ అనుకూలన్, అంతే కదా. రెండో కండిషన్ పెట్టాడు. సహజ సంతోష అనుకూలన వాద్య అభిన్యవ్యాస సంజ్ఞానాత్మక నైతిక చరణ్. ఇది అంటే ఇక్కడ చరణ్ 2 అని చెప్పకుండా చరణ్ 2లో ఉన్న అంశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మరి ఏ బిట్లు ఇందులో టఫ్గా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అసలు ఎక్కడా కూడా మీరు చదివినియే, కాకపోతే ఎగ్జాంపుల్ వల్ల కొత్తగా అనిపిస్తుంది. మీరు చదివినివే అన్నీ కూడా ఎగ్జాంపుల్ వల్ల కొత్తగా అనిపిస్తుంది. సరే, నెక్స్ట్, మోటార్ కౌశల్ सीखने के लिए एक आदर्श चरण है पूर्व बचपन, पूर्व बाल्यावस्था. एरिक्सन द्वारा प्रस्तावित एक सिद्धांत है सामाजिक सामाजिक कदंडी मनोसामाजिक विकास का सिद्धांत. एक बच्चा जो बट का उच्चारण करना सीखता है, लेकिन बाद में पुट का उच्चारण भी उसी तरह करता है, तो यह नकारात्मक స్థానాంతరణ कहलाता है. స్థానాంతరంలో బట్ని బట్ అంటాం, కట్ని కట్ అంటాం, కానీ పుట్ని కూడా పట్ అని చదువుతున్నాడు అంటే తప్పు చేశాడు. हेल्प అవలా. वाइगोट्स्की के अनुसार यही कारण है कि बच्चे स्वयं ये बात करते हैं. स्वयं बात, स्व मार्गदर्शन. निम्नलिखित में से सबसे प्रभावी प्रेरणा चुने. सतत आंतरिक प्रेरणा. स्वगति से सीखने के लिए विषम लैंगिक छात्रों को पढ़ाने के लिए निम्नलिखित में से कौन सी विधि उपयुक्त है? प्रवचन. नो प्रवचन कादम्मा, कार्य साधक अभ्यास. स्वगति से सीखने के लिए विषम लैंगिक को पढ़ाने के लिए कार्य साधक अभ्यास. निम्नलिखित में से कौन एक ICT उपकरण नहीं है? टैबलेट, कंप्यूटर, ब्लैक बोर्ड, टेप रिकॉर्डर. ICT कानिधि. निम्नलिखित में से मोबाइल ट्रांसमिशन के नियमों की पहचान करें. सिग्नल ट्रांसमिशन, ऑडियो विजुअल डिस्प्ले और टेक्स्ट, पिक्चर्स. चुंबकीय टेप के माध्यम से
సంచరన్ అంటే ఇక్కడ అడిగింది ఏంటి, మొబైల్ ట్రాన్స్మిషన్ సంబంధించినవి ఏంటి అంటే ఆడియో విజువల్ డిస్ప్లే అండ్ టాస్క్ పిక్చర్స్ అండ్ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది. సో 2, 3 ఇది సైకాలజీ. నెక్స్ట్ మరి మనము ఆ తర్వాత లాస్ట్లో ఇంగ్లీష్ పార్ట్కి వెళ్తాము. మరి ఈ ఇంగ్లీష్ పార్ట్లో ఇక్కడ ఉన్నదానికి నేను ఆన్సర్ చేసేస్తాను ఎక్స్ప్లెనేషన్ లేకుండా. మీరు ఒకసారి తర్వాత చూసుకోండి. పార్ట్ 3 ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. సరే ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు కానీ బాగా టైం తీసేసుకుంటుంది, బాగా స్లోగా చేస్తాను ఇంగ్లీషు. సో ఇక్కడైతే మరి అంత టైం ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇది ఆన్సర్ పారాగ్రాఫ్ చూసి ఆన్సర్ పెట్టండి అమ్మా. ఇది అనుకుంటున్నాను నేనైతే. మరి ప్రతి ఒక్కరు కూడా మరి డిఎస్సికి సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. అలానే 9392 ఏ డౌట్ ఉన్నా ఈ డౌట్కి ఈ ఫోన్కి 9392596430 నెంబర్కి కాల్ చేసిన తర్వాత మీరు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుని అప్పుడు పేమెంట్ చేయండి. ఆల్రెడీ గ్రూప్లో ఫాలో అయిన వాళ్ళైతే అసలు అడగను కూడా అడగరు, పేమెంట్ చేసి పెడతారు నాకు తెలిసి. మీకు తెలుసు ఏ రకంగా షెడ్యూల్ వెళ్ళింది ఏంటి అనేది. టెట్ అది కానీ అది సరిపోదు డిఎస్సికి, ఇంకా డీప్గా వెళ్ళాలి. అది ఎంతవరకు వెళ్ళాలి ఏంటి అనేది నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు దాకా ప్రిపేర్ అయింది టెట్ వేరు డిఎస్సి వేరు, సిలబస్ డీప్గా వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి అనేది చెప్తాను. ఇంగ్లీష్లో ఒకటి కంపల్సరీ మరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బిట్ ఉంటుంది, అది ఈజీగా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చేయొచ్చు.
తర్వాత క్వశ్చన్ ట్యాగ్ కరెక్ట్గా పెట్టచ్చు. ఏరుకోవాలి, మనం ఇంగ్లీష్లో ఏరుకోవాల్సిందే. ప్రతిదీ కూడా మనకు తెలిసిందే అని చెప్పి వెళ్ళకూడదు, ఏరుకోవాలి. ఏరుకునేటప్పుడు ఏ కరెక్ట్గా పెట్టచ్చో నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ క్వశ్చను ఈజీగా పెట్టవచ్చు. తర్వాత కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టచ్చు. ఆర్టికల్ క్వశ్చను కరెక్ట్గా పెట్టచ్చు. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టచ్చు. అట్లానే నెక్స్ట్ టెన్స్ని బేస్ చేసుకుని ఒక 3-4 క్వశ్చన్స్ అయినా కరెక్ట్గా పెట్టచ్చు. టెన్స్ టాపిక్ కనుక కరెక్ట్గా వస్తే, టెన్స్తో పాటుగా సెంటెన్స్ టాపిక్ కనుక కరెక్ట్గా వస్తే అక్కడ కూడా చాలా చక్కగా మీరు చేయొచ్చు. నెక్స్ట్ మరి క్వశ్చన్ ట్యాగ్ ఓకే, వాయిస్ని బేస్ చేసుకుని ఈజీగా బిట్స్ పెట్టచ్చు. అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని బేస్ చేసుకుని బిట్ని కరెక్ట్గా పెట్టచ్చు. అంటే ఈ టాపిక్స్ మీద ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి అని అర్థం. అంటే దానికి అక్కడికి 15 మార్క్స్ మనకి ఈజీగా వస్తాయి, అంతే చాలు. 15 మార్క్స్ వచ్చినా చాలు. ఇంగ్లీష్లో 30% అని చెప్పట్లా, అంత సీన్ ఎవరికి ఉండదు కూడాను. ఒక 15 to 20 రాబడితే ఇంగ్లీషు హ్యాట్స్ ఆఫ్ ఆ పేపర్, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది పేపరు. సో ఈ ప్యాటర్న్ని మరి అమలు చేసి మీరు స్కోరింగ్ చేస్తారు అని చెప్పి ఎగ్జాక్ట్లీ చూసారా, 1 hour టైంలో చక్కగా ఎక్స్ప్లెనేషన్తో సహా మనకి అన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇది మరి మన ఇమ్రాన్ టెట్ డిఎస్సి ఛానల్. అంటే ఈ యొక్క ఛానల్ని ఫాలో అవుతే ఖచ్చితంగా బిట్ వర్షన్ ఎలా ఉంటుంది, బిట్ ఏ రకంగా మీరు పెట్టచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా మీరు ఒక ఐడెంటిఫై వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే పేపర్ మీద మీరు గతంలో మీరు రాసిన దానికిను ఇప్పుడు మీరు రాసే టైమింగ్ చూసుకోండి, ఎంత టైం కలిసి వస్తుందో. నేను చెప్పిన విధానంలో ఫాలో అయితే మరి టైమింగ్ అనేది మీరు చూసుకున్నట్లయితే చాలా గొప్పగా టైమింగ్ని సేవ్ చేసుకుని, టైమింగ్ సేవ్ చేయడం ఎవరికి కావాలండి? ఎప్పుడైతే టైం సేవ్ చేస్తావో నువ్వు ఎగ్జామ్ పేపర్ని బాగా రాసినట్టే, ఇది గుర్తుపెట్టుకో. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.